ఛాంపియన్స్ ట్రోఫీ కోసం దుబాయ్ చేరుకున్న గంటల వ్యవధిలోనే టీమిండియా ప్రాక్టీస్ మొదలుపెట్టింది. వార్మప్ మ్యాచ్ లేకపోవడంతో నెట్ ప్రాక్టీస్లో బిజీగా గడుపుతోంది. ఇంగ్లాండ్తో సిరీస్ ద్వారా టచ్లోకి వచ్చిన రోహిత్, కోహ్లీ తమ బలహీనతలపై ఫోకస్ పెట్టగా బౌలర్లు కూడా తమ లైన్ అండ్ లెంత్ కంటిన్యూ చేయడంపై దృష్టి పెట్టారు. అయితే నెట్ ప్రాక్టీస్ సందర్భంగా భారత్కు బిగ్ షాక్ తగిలింది. స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ప్రాక్టీస్ సెషన్లో గాయపడ్డాడు. ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో పంత్ మోకాలికి గాయమైంది. దీంతో భారత జట్టు తీవ్ర ఆందోళనకు గురవుతోంది. ఆదివారం జరిగిన ఈ ప్రాక్టీస్ సెషన్లో హార్దిక్ పాండ్యా కొట్టిన ఒక షాట్ పంత్ మోకాలికి బలంగా తాకినట్లు సమాచారం. బంతి తగలగానే ఈ వికెట్ కీపర్ నొప్పితో విలవిల్లాడాడు. ఫిజియోథెరపిస్టుల సహాయంతో పంత్ ఇబ్బంది పడుతూనే డ్రెస్సింగ్ రూమ్కి చేరుకున్నాడు. కొంత సమయం తర్వాత పంత్ అసౌకర్యంగా కనిపించాడు. గాయం తీవ్రతపై ఎలాంటి అప్డేట్ లేదు. మ్యాచ్ను టర్న్ చేయగల పంత్కు గాయం అవ్వడం టీమిండియాకు ఆందోళన కలిగించే విషయమే. ప్రస్తుతం భారత జట్టులో కీపింగ్ బాధ్యతలు కేఎల్ రాహుల్కి అప్పగిస్తున్నారు. మెగా టోర్నీకి ముందు దీనిపై కోచ్ గంభీర్ కూడా క్లారిటీ ఇచ్చాడు. ప్రధాన వికెట్ కీపర్గా రాహుల్కే ప్రాధాన్యత ఉంటుందన్నాడు. కానీ పంత్కు కూడా అవకాశాలు ఉన్నాయని, అతను సిద్ధంగా ఉండాలని చెప్పుకొచ్చాడు. 27 ఏళ్ల రిషబ్ పంత్ తొలిసారిగా ఛాంపియన్స్ ట్రోఫీ జట్టుకు ఎంపికయ్యాడు. అంతకంటే ముందు ఇంగ్లాండ్తో స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్లోనూ అతనికి స్థానం ఉన్న ప్లేయింగ్ 11లో మాత్రం చోటు దక్కలేదు. సీనియర్ కేఎల్ రాహుల్కే ప్రాధాన్యం ఇచ్చిన గంభీర్ 3 వన్డేల్లోనూ అతడినే ఆడించాడు. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ తుది జట్టులోనూ పంత్కు అవకాశం రాదనే సంకేతాలు ఇచ్చినట్లయింది. అంతేకాదు కేఎల్ రాహుల్ కు వన్డేల్లో ఉన్న రికార్డ్ దృష్ట్యా అతడినే ఈ ఐసీసీ టోర్నీ ఆశాంతం ఆడించే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే వికెట్ కీపర్గా, రిజర్వ్ బ్యాటర్గా పంత్ ఒక్కడే భారత జట్టులో ఉన్నాడు. జట్టులో ఎవరు గాయపడ్డా, ఫామ్లో లేకపోయినా పంత్ తప్ప మరి ఆప్షన్ లేదు. దీంతో పంత్ కోలుకోకపోతే భారత్కు ఎదురు దెబ్బ తగిలినట్టే. పంత్ దూరమైతే స్టాండ్ బై ప్లేయర్స్ జాబితాలో దూబే ఒక్కడే బ్యాటర్గా ఉన్నాడు. జైస్వాల్ కూడా గాయంతో ఇబ్బంది పడుతూ ఉండడంతో బీసీసీఐ ఏం చేస్తుంది అనేది వేచి చూడాలి.